The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో ఏఐ అరచకాలు మామూలుగా లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆడపిల్లల బూతు వీడియోలు తయారు చేస్తున్నారు. స్టాండప్ కామెడీ పేరుతో వల్గర్ జోకులు వేస్తున్నారు. నిజమైన అమ్మాయిలు అనుకునేలా ఏఐ వీడియోలు రూపొందించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కొంతమంది టెకీలు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పాలి. చివరకు బామ్మల వీడియోల్లోనూ బూతులు చొప్పిస్తున్నారు. అమ్మాయిలను నీచంగా చూపిస్తూ కాసులు ఏరుకుంటున్నారు. ఆ వీడియోలు చూస్తే అమ్మాయిలపై చెడు అభిప్రాయం కలగదా? ఇది ఏ రకంగా సమర్థనీయం? టెక్నాలజీ పేరుతో చేతులు దులుపుకుంటారా? ఇలాంటి వీడియోలపై పర్యవేక్షణ ఎవరిదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవసరమారా ఈ సెల్ఫ్ డబ్బాలు? ఇక్కడ చూసినా బ్లాక్ ఫారెస్ట్ కేకులే మామా. మన సైడ్ ఎక్కడైనా అసలు పింక్ ఫారెస్ట్ కేకులు ఉంటాయా? పాపమ్మ మనవరాలేంటో డైలీ ఈవినింగ్ ఓయో క్లాసెస్ అని బుక్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఆ క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు. నా బాయ్ ఫ్రెండ్ టైటానిక్ లో హీరోలా నా బొమ్మ గీస్తా అంటాడు. కాన్సన్ట్రేషన్ రావట్లేదు, పనయ్య గీస్తా అంటాడు. తర్వాత బట్టలు వేసుకో రేపు చూద్దాంలే అంటాడు. నా కోసం 2 చుక్కలు కార్చే వాళ్లే లేరు మామ. ఐ మీన్ కన్నీటి చుక్కలు. సింపుల్ టిప్, పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి. ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్, బట్ ఎవరి వల్ల తెలియట్లేదు. ఇంకో టెన్షన్ ఏంటి అంటే నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది వేరే వాడితో. శోభనం అనండిరా ప్లీజ్. అంతేగాని ఫస్ట్ నైట్ అనకండి. ఎవరికి ఫస్ట్ నైట్, ఎక్కడ ఫస్ట్ నైట్? ఎల్లార్లు కావాలంటే ఒకరి వల్ల అవ్వదు అమ్మాయిలు. మీ రిక్వైర్మెంట్స్ కొంచెం తగ్గించుకోండి లేదా కౌంట్ పెంచుకోండి. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్. ప్రసూన, మీరు కూడా చూసారు ఆ వీడియోస్ అన్నీ కూడా. ఒక ఆడపిల్లగా వచ్చే ఆ వీడియోలు బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నప్పుడు మీరు ఒక యాంకర్గా అక్కడ కూర్చొని మీరు కూడా సిగ్గుపడి ఉంటారు. ఇంతటి వల్గర్ వీడియోలు ఎగ్జాక్ట్గా మీ ఒపీనియన్ చెప్పండి ప్రసూన. నేను దీని గురించి అప్డేట్ చేసే ముందు యాజ్ ఏ ఒక ఆడపిల్లగా అక్కడ ఆ వార్త చదివిన యాంకర్గా మీ ఒపీనియన్ చెప్పండి. ఇటువంటివి చూసినప్పుడు కొంచెం మీరు అన్నట్లు అట్లానే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి నిజంగా ఎందుకు ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు? వీళ్ళని ఎవరు ఆపే వాళ్ళే లేరంటారా? ఎస్, అదే అడుగుతున్నది నేను. ఒక ఆడపిల్లగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మగవాళ్ళగా మా ఒపీనియన్ చెప్పే ముందుకంటే కూడా ఒక ఆడపిల్లగా మీరు ఎట్లా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఆడపిల్లల పేరుతో ఒక ఆర్టిఫిషియల్ వీడియోల్ని, ఇలా బూత్ వీడియోల్ని, వల్గర్ వీడియోల్ని సమాజం మీదకు వదిలి సొమ్ము చేసుకుంటున్న ఇలాంటి వెధవల్ని ఏం చేయాలనిపిస్తుంది? ఇందులో కొన్ని నిజం కూడా ఉన్నాయి. ఇలాంటి జోక్స్ వేసే వాళ్ళు రియల్ గా కూడా ఉన్నారు. బట్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే కొంతమంది ఫేక్ గా క్రియేట్ చేసి నిజంగా అవి చూసినట్లయితే నిజంగా అమ్మాయిలే చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఏఐతో చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇలా చేసే వాళ్ళని ఏం చేయాలి, ఏం చేసినా తప్పు లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అమ్మాయిల్ని ఎంత హీనంగా, ఎంత దిగజాడుతనానికి, ఒక ఆడపిల్ల అంటే రెస్పెక్ట్తో చూసే ఉన్న సమాజంలో ఇప్పుడు అటువంటి డ్రెస్సెస్ వేసి అటువంటి జోక్స్తో ఎంత హీనంగా చూపిస్తున్నారు. అటువంటి వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది బేసిక్గా మొదట ఈ వీడియోలు రీసెంట్గా అంటే ఒక నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, థ్రెడ్ యాప్లో కావచ్చు, వీటన్నిటిలో ఎంటైర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటి మీద, వాట్సాప్లో కూడా విపరీతంగా వీడియోలు రన్ అవుతూ ఉన్నాయి. కొంతమంది వాటి మీద మీమ్స్ని తయారు చేసి వదులుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా నిజంగా ఆడపిల్లలే చేశారా? స్టాండప్ కామెడీ చేస్తుంటారు కదా, స్టాండప్ కామెడీ పరిమితులు దాటి బూత్ స్టేజ్ కూడా దాటి వల్గర్ వీడియోల స్టేజ్కి వెళ్ళిపోయిందా అని అనుకుంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అశోక్, ఇలాంటి వాళ్ళు నిజంగానే ఉన్నారు. మీరు అన్నట్టు స్టాండప్ కామెడీ పేరుతో ఇటువంటి వల్గర్ జోక్స్ వేసే వాళ్ళు నిజంగానే ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఒక పరిమితి అనేది లేకుండా పోతుంది. ఎట్లా పడితే అట్లా జోకులు వేస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కన పెడితే మరోవైపు ఇటువంటి రియల్ గానే జరుగుతున్నాయి. వీటిని కూడా ఖండించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు ఒక సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, దీన్ని జనాల ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం ఈ వార్తలు
ప్లే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. పర్టికులర్గా వయసులో ఉన్న ఆడపిల్లల పేరుతో వీడియోలు తయారు చేయటం అనేది అత్యంత దారుణం, నేరం. ఇదే పోలికలతో ఉన్న ఆడపిల్లలు ఉండి ఉంటారు ఎక్కడో చోట. సో వారికి ఎంత ప్రాబ్లం, ఈ అమ్మాయి ఆ వీడియో చేసింది నువ్వేనా అని అడుగుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సొసైటీలో ఎవరో ఒకళ్ళు ముఖాలని తీసుకుని దాని ద్వారానే క్రియేట్ చేస్తుంది. సో అలా క్రియేట్ చేసే క్రమంలో అంటే వెబ్లో ఎవరైతే ముఖాలు ఉంటాయో వాటి ముఖాలను క్లబ్ చేసి ఇలాంటి ఆర్టిఫిషియల్ వీడియోలు తయారు చేస్తుంది. అంతే తప్ప కొత్తగా ఏమి సృష్టించదు. సో ఇదే ముఖంతో ఉన్న అమ్మాయి బయట సొసైటీలో ఎక్కడో చోటు ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు, ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ వీడియో నువ్వే చేసావా అని అడుగుతారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియో అంటే ఏ ఒక్కరు కూడా నమ్మని పరిస్థితి ఉంటుంది. అత్యంత దారుణమైన వీడియోలు, వల్గర్ వీడియోలు, సిగ్గు లేకుండా కొంతమంది వాటిని షేర్లు చేస్తూ ఉన్నారు. విపరీతంగా ఆ వీడియోలు చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ACCHA టీవీ అంటే అచ్చా టీవీయా మరి ACCHA అని చదవాలో అర్థం కాలేదు నాకు. సో వాళ్ళు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, తయారు చేసి వీటిని ఇన్స్టాగ్రామ్లో వదులుతున్నారు, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అచ్చా FM అనే పేరుతో. ACCHA అనే పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ మొత్తం వైరల్ చేస్తున్నారు. అవి విపరీతమైన మీమ్స్ రూపంలో బయటికి స్ప్రెడ్ అవుతున్నాయి. కొంతమంది వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు. చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇవే వీడియోలు రన్ అవుతున్నాయి. ఇంకా మరీ దారుణం ఏంటంటే ఆడపిల్లల చేత ఈ వల్గర్ వీడియోలు, ఆడపిల్లల రూపంలో వల్గర్ వీడియోలు తయారు చేయటమే కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళను కూడా వదిలిపెట్టట్లా. ఒక ఒక పెద్ద ఆవిడ వచ్చి తన మనవరాలు రోజు ఓయో రూమ్లో స్పెషల్ క్లాస్ అని వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో బాబు అని అంటుంది. అంటే తన మనవరాలు ఓయో రూమ్కి వెళ్ళటం ఏంటి? ఇంకో తాతయ్య వచ్చి ఇంకో బూత్ చెప్తాడు. ఇంకొకటి ఎంత దారుణమైన వీడియోస్ అంటే ఇవి నిజంగా. అంటే ఇంట్లో ఆఖరికి పెద్దవాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ పేరుతో కూడా వీడియోలు తయారు చేస్తున్నారు. సో వీటిని యాక్చువల్లీ గవర్నమెంట్ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి సమాజానికి హానికరం. ఇలాంటి తప్పుడు వీడియోలను ప్రమోట్ చేయొద్దు అని ఆ ఛానల్స్ మీద ప్రభుత్వం సుమోటోగా తీసుకుని సైబర్ క్రైమ్స్ వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇంత ముందు వరకు ఇప్పటివరకు అయితే ఎవరు కూడా దీని గురించి పట్టించుకున్నట్లేదు. మరి ఇప్పుడు బిగ్ టీవీ దీన్ని జనాల ముందుకు ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా రియాక్షన్ తీసుకుంటారా అనేది లేదా అనేది కూడా చూడాల్సి ఒక విషయం అశోక్, ముందు వేరే వాళ్ళు ఎవరో వచ్చి యాక్షన్ తీసుకుంటారనే దానికంటే ముందు ఇటువంటి చూసి ఎంకరేజ్ చేస్తున్న ప్రజలను అనాలి. యాక్చువల్గా వీళ్ళందరూ కనుక రిపోర్ట్ కొడితే ఆ ఛానలే ఎగిరిపోయే పరిస్థితి. కానీ ప్రజలు కూడా కొంతమంది దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక్కసారి PCR ఆ వీడియోలు మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేస్తే జనాలకి కాస్త అవగాహన, అంటే ఇది ఎందుకు మనం బూత్ వీడియోలు అంటున్నాం, ఎందుకు వల్గర్ వీడియోలు అంటున్నాం, ఎందుకు వీటిని నిషేధించాలి అని అడుగుతున్నాం అనేది జనానికి అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియోస్ మళ్ళీ ప్లే చేయండి. 3 గంటల అన్వేషణ 10 ట్యాబ్స్ షార్ట్ లిస్ట్ చేసుకుంటారు, ఫస్ట్ ట్యాబ్కే వికెట్ డౌన్. అవసరమారా? మీరు మారారా అబ్బాయిలు? నా హస్బెండ్ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. నేను ఒక నైట్ నా ఎక్స్తో స్పెండ్ చేయొచ్చా అని అడిగా. ఇన్ని రోజులు నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకున్నా ఫ్రెండ్స్, బట్ రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరం సేమ్ ఓయోలో వేరే వాళ్ళతో దొరికిపోయాం. దీనమ్మ జీవితం. ఒకటి నీ బాడీ కౌంట్ ఎంత అన్నాడు. ఫస్ట్ నువ్వు లైఫ్ లో ఎన్నిసార్లు బిర్యానీ తిన్నావో చెప్పురా అని అడిగా. ఎవరైనా కౌంట్ చేసుకుంటారా ఫ్రెండ్స్ మీరు? మరీను హైదరాబాద్ కి మూవ్ అయ్యాకే నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడి బాయ్స్ అందరికి పింక్ అంటే పిచ్చి అని. కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? కట్నం ఇవ్వడానికి నాకు ప్రాబ్లం లేదు, బట్ పెళ్ళయ్యాక డైలీ నైట్ 2K ఛార్జ్ చేస్తా, ఓకేనా? ఆటలేమో కోటలు దాటుతాయి, పర్ఫార్మెన్స్ ఏమో నిమిషం దాటదు. అవసరమారా ఈ సెల్ఫ్ డబ్బాలు? ఇక్కడ చూసినా బ్లాక్ ఫారెస్ట్ కేకులే మామా. మన సైడ్ ఎక్కడైనా అసలు పింక్ ఫారెస్ట్ కేకులు ఉంటాయా? పాపమ్మ మనవరాలు ఏంటో డైలీ ఈవినింగ్ ఓయో క్లాసెస్ అని బుక్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఆ క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు. నా బాయ్ ఫ్రెండ్ టైటానిక్ లో హీరోలా నా బొమ్మ గీస్తా అంటాడు. కాన్సన్ట్రేషన్ రావట్లేదు, పనయ్యాక గీస్తా అంటాడు. తర్వాత బట్టలు వేసుకో రేపు చూద్దాంలే అంటాడు. నా కోసం 2 చుక్కలు కాచే వాళ్లే లేరు మామ. ఐ మీన్ కన్నీటి చుక్కలు. సింపుల్ టిప్, పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి. ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫ్రెండ్స్, బట్ ఎవరి వల్ల తెలియట్లేదు. ఇంకో టెన్షన్ ఏంటి అంటే నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది వేరే వాడితో. శోభనం అనండిరా ప్లీజ్, అంతేగాని ఫస్ట్ నైట్ అనకండి. ఎవరికి ఫస్ట్ నైట్, ఎక్కడ ఫస్ట్ నైట్? ఎల్లార్లు కావాలంటే ఒకరి వల్ల అవ్వదు అమ్మాయిలు. మీ రిక్వైర్మెంట్స్ కొంచెం తగ్గించుకోండి లేదా కౌంట్ పెంచుకోండి. పాపమ్మ మనవ ఈ వీడియోస్ ప్లే చేసినందుకు చింతిస్తున్నాం మేము. ప్లే చేయబోతున్నందుకు లేకపోతే ప్లే చేసినందుకు
ఒక విధంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం కూడా, కానీ జనానికి తెలియాలన్న ఉద్దేశంతోనే వీడియోస్ని ప్లే చేస్తున్నాం. అందుకే డిస్క్లైమర్ మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తూ ఉన్నాం. ఇలాంటివి నిజంగా ఆడపిల్లలు మాట్లాడతారా? ఆడపిల్లల నోటి వెంట ఇంత అసహ్యకరమైన అసభ్యకరమైన ఈ బూతులు ద్వంద్వార్థాలతో ఉన్న మాటలు మాట్లాడతారా? ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా కాలేజ్ ఫ్రెండ్సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళిద్దరు ముగ్గురు ఉన్నప్పుడు సరదాగా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చేమో, కానీ ఇంత వల్గర్గా మాట్లాడరు, పరిధులు దాటరు. సిగ్గు అనేది ఉంటుంది ప్రతి మనిషికి కూడా. కానీ ఇది పరిధులు దాటి సొసైటీని నాశనం చేసే విధంగా, ఆడవాళ్ళని కించపరిచే విధంగా వాళ్ళు సొమ్ము చేసుకునేందుకు, వీసు పెంచుకునేందుకు ఒక ఛానల్ వాళ్ళు వీటిని ప్రమోట్ చేస్తున్నారు, ఏఐతో క్రియేట్ చేసి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి కోసం వినియోగించాల్సింది పోయి ఇలాంటి నాశనానికి, ఆడవాళ్ళని కించపరిచే విధంగా బూతు వీడియోలు తయారు చేయడానికి వాడుతూ ఉన్నారు. సో ఇదొక మంచి సందేశం కాదు. ఇందాక ఒక ముసలావిడ పెద్ద ఆవిడ మాట్లాడారు చూసారా, తన మనవరాలు ఓయో క్లాస్ అని చెప్పి వెళ్ళిపోతుంది, ఏం చేస్తుందో తెలియదంట. తర్వాత అట్లాగే ఇంకొక పెద్ద ఆయన పేరుతో కూడా వీడియోలు తయారు చేశారు. మీకు దొడ్డికి నల్లగా వచ్చిందంటే పాపమ్మ మనవరాలు శోభనం అనండ్రా ప్లీజ్. నాకు నా వైఫ్ కి మధ్య ఓన్లీ 3 words మామ. నేను తీయి అంట, నా వైఫ్ అయ్యిందా ఇంకా లే అంటుంది. ఇంతకు మించి మా మధ్య నో కమ్యూనికేషన్ ఇన్ ద హౌస్. నాకు నా వైఫ్ కి మధ్య ఓన్లీ 3 words మామ. టీమ్ లంచ్ లో మా మేనేజర్ స్మెల్ ఏంటి స్నానం చేయలేదా అని అడిగింది. నేను కంపు నీ దగ్గర నుండే కాళ్ళు ముయ్యముండ అన్న. టీమ్ లంచ్ లో అంటే ఒకటి దానికి ఒక అర్థం పర్థం, ఒక సంస్కారం, ఒక సభ్య సమాజంలో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి వీడియోలని తయారు చేసి వదులుతుంటే వాటిని విపరీతంగా రన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకటి చూసే జనానికి సిగ్గులేదు, షేర్ చేసే జనానికి అంతకన్నా సిగ్గులేదు, మీమ్స్ తయారు చేసే వాళ్ళకి అంతకన్నా సిగ్గులేదు. అంటే మన ఇళ్లలో ఆడవాళ్ళ గురించి నిజంగా అలా మాట్లాడతామా, ఇంత రోత వీడియోస్ పంపిస్తామా అనేది కూడా ఆలోచించట్లేదు. ఎంజాయ్ చేస్తున్నారు పైగా వీటిని. కేవలం 2 లైన్లలో ఈ వీడియోని తయారు చేస్తున్నారు. 2 మాటలు మాత్రమే మాట్లాడుతుంది, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిసా ఫిమేల్ వాయిస్ అనేది తెలియదు, కానీ అన్ని వీడియోల్లో ఒకే వాయిస్ ఉంటుంది, అమ్మాయిలే మారుతూ ఉంటారు. ప్రతి వీడియోలో ఒక్కొక్క ద్వంద్వార్థం, ఒక్కొక్క దరిద్రమైన నీచమైన ఒక బూతు పదజాలం ఉంటుంది. ప్రతి కంటెంట్ కూడా బూతునే సెలెక్ట్ చేసుకున్నారు. ఇవాళ రేపు ఈ జబర్దస్త్ లాంటి షోస్లో కావచ్చు, ఇంకొక కొన్ని ప్లాట్ఫామ్స్ మీద చేసే షోస్ కావచ్చు, ఈ షోస్లో కూడా ఇదే డబుల్ మీనింగ్ డైలాగ్ ఇంచుమించు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు ఈ వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో పర్టికులర్గా చేసే కొన్ని షోస్లో ఇదే వల్గారిటీతో యాంకర్లతో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అవి చూసే సిగ్గుపడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ నెల రోజుల్లో ఈ వీడియోలు తయారు చేశారు. సో ACCHA అనే ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరిది ఏంటనేది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారో కూడా తెలియదు. తెలుగులో వీడియోలన్నీ రన్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బేస్డ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాం. ఒకసారి నాతో పాటు మా ఆఫీస్లో 2 జూనియర్ రిపోర్టర్స్ కూడా మన ముందు అందుబాటులో ఉన్నారు. మా ఆడపిల్లలుగా బేసిక్గా మీరు బిగ్ టీవీ ఎంప్లాయీస్ అన్న సంగతి మర్చిపోండి కాసేపు. ఒక ఆడపిల్లలుగా ఈ వీడియోలన్నీ చూశారు కదా, మీరు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే సోషల్ మీడియాని ఏఐని యూజ్ చేసుకొని చాలా ముందుకెళ్ళొచ్చు, కానీ ఈ మధ్య రోజుల్లో చూస్తే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆడవాళ్ళ పైన కామెంట్స్ కానీ, మొన్న చూసుకుంటే సామాన్లు అనే వీడియో కానీ ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఒక మహిళల మీద రెస్పెక్ట్ లేకుండా సోషల్ మీడియాలో అట్లా స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు తీసుకుంటే దీంట్లో ఆ పేజ్కి 41,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అట్లాంటి పేజెస్కి ఉంటున్నారు కానీ యూజ్ అయ్యే పేజెస్కి ఉండట్లేదు. అలాంటిది ఏఐని ఉపయోగించుకొని ఇట్లాంటి క్రియేట్ చేసేసి ఆడవాళ్ళ పైన ఇట్లాంటి కామెంట్స్ చేయడం అనేది చాలా తప్పు. ఆ వీడియోస్లో ఉన్న మాటలు కానీ అవన్నీ చాలా వల్గర్గా కనిపించడం. ఇంకా పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. దాంట్లో కొంతమంది పెద్దవాళ్ళని ఉపయోగించి దాంట్లో పెట్టేసి వాళ్ళ నుంచి మా మనవరాలు అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళిందని చెప్పించడం వల్ల సోషల్ మీడియాలో ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కూడా ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అందువల్ల దానివల్ల వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఈ వీడియోస్ చూశారు కదా, ఆ వీడియోలో ఆడపిల్లల రూపంలో ఉన్న AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోలు, వాళ్ళు మాట్లాడిన మాటలు చూశారు కదా, ఒక ఆడపిల్లగా వీటిని యాక్సెప్ట్ చేస్తారు మీరు? యాక్సెప్ట్ చేయరు, ఎవ్వరు చేయరు. ఒక ఆడపిల్లగా ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇట్లాంటి క్రియేట్ చేసేసి ఆడపిల్లలు ఇప్పుడు తను మాట్లాడిన అది ఏ అవ్వచ్చు, కానీ అట్లనే ఎవరైనా చూసేసి అది ఏ కాదు అని ఒక సెకండ్ తర్వాత మనకు అర్థమవుద్ది. అప్పుడు ఏ అనుకొని అమ్మాయి అనుకొని అట్లా మాట్లాడిన అమ్మాయిని ఇంకొక అమ్మాయి కూడా అట్లనే అనుకుంటారు. సమాజం మొత్తం అట్లనే యాక్సెప్ట్ చేస్తుంది ఆడపిల్లని. ఈ రోజులలో ఆడపిల్లలు కూడా అట్లనే తయారవుతారు, ఫ్యామిలీ కూడా అట్లనే యాక్సెప్ట్ చేస్తారు.
అంటే బయటికి రావడానికి జాబ్ చేయడానికి అట్లా యాక్సెప్ట్ చెయ్యరు ఏ ఫ్యామిలీ కూడా. మొత్తం మీద వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది? అంటే వీటిని స్టాప్ చేయాలి. సోషల్ మీడియాలో ఎక్కువ ఇట్లాంటి అమ్మాయిల మీద ఏవైతే ట్రోల్స్ జరుగుతాయో, కామెంట్స్ చేస్తారో అట్లాంటి వాటిని తీసుకొచ్చేసి స్టాప్ చేయాలి, ఆపేసేయాలి. ఆ పేజెస్ ఏవై ఉంటాయో, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఎంకరేజ్ చేస్తున్నాయో వాటన్నిటిని స్టాప్ చేసేయాలి. నువ్వు చెప్పమ్మా. మొత్తం ఈ వీడియోస్లు నాకు అనిపించింది, యాజ్ ఏ మగవాడిగా నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎంత వల్గర్గా, చండాలంగా సభ్య సమాజం యాక్సెప్ట్ చేయని విధంగా ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని. ఆడపిల్లగా మీకేమనిపించింది చూసిన తర్వాత? అసలు ఆ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినప్పుడు నిజంగా ఒరిజినల్ అమ్మాయి ఉన్నట్టే ఉంది. అది అసలు ఏఐ ఉన్నట్టు లేవు అసలు. అయితే అలాంటి అమ్మాయిలు బయట సొసైటీలో కూడా ఉంటారు కదా, అలాంటి వీడియోస్ సేమ్ అలాంటి అమ్మాయి చూసినప్పుడు సొసైటీలో జనం ఏమనుకుంటారు, నిజంగా ఈ అమ్మాయి డబ్బుల కోసం అట్లా చేసిందని అనుకుంటారు. అయితే ఇలాంటివన్నీ చేయడం వల్ల కొంతమంది ఆ పేజ్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనం సపోర్ట్ చేయడం వల్లే కదా అలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా తెలుసుకుని అలాంటి వాటిని సపోర్ట్ చేయకుండా సొసైటీలో అలాంటి పేజెస్ని ఏమీ లేకుండా కూడా క్లియర్ చేసి, అంటే మంచిని తీసుకోవాలి కానీ మనం అలా చెడుని ఎంకరేజ్ చేయకుండా ఉండాలని మేము అనుకుంటున్నాం. బేసిక్గా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డబుల్ మీనింగ్ డైలాగ్, అది కూడా పరాకాష్ట. డబుల్ మీనింగ్లో కూడా ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్లోనే చాలా అసహ్యం, అదొక మెసేజ్ని పంపించారు వాళ్ళు. ఇలా కూడా చేయొచ్చు, ఇలాగ అడల్ట్ కామెడీ చేయొచ్చు చండాలం అని. వాళ్ళని ఇన్స్పిరేషన్గా ఇట్లాంటి వీడియోలన్నీ తయారవుతూ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ చూసినప్పుడు ఒక ఆడపిల్లగా ఏమనిపిస్తుంది మీకు? చాలా నీచంగా ఉంటుంది సార్. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని బాడీ చూసి షేమ్ చేయడం, ఇలా అమ్మాయిల మీద కామెంట్స్ చేయడం, ఇదే అయిపోయింది ఇప్పుడు సోషల్ మీడియా అంటే. ఇంతకు ముందంటే సోషల్ మీడియా నుంచి మనం ఏదైనా మంచిని నేర్చుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏదైనా ఒకటి హైలైట్ అవ్వాలంటే ఏదైనా ఒకరిని ఎక్స్పోజ్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ మీద బాడీ షేమింగ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్లనే వాళ్ళు ఎక్కువగా ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ ఇలాంటి ఆడవాళ్ళ మీదనే జరుగుతున్నాయి. కాబట్టి మన ఇంట్లో మన ఫ్యామిలీ ఉన్నారు, మన అక్క చెల్లెలు ఉన్నారు, అమ్మలు కూడా ఉన్నారని గుర్తుపెట్టుకుని ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గుర్తుంచుకోవాలి సార్ ఒకసారి. బేసిక్గా యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్యకాలంలో పెడుతున్న థంబ్నెయిల్స్ మీదే సొసైటీ నుంచి తీవ్రమైన అబ్జెక్షన్ వస్తుంది. ఎందుకంటే లోపల ఉండే మ్యాటర్ ఒకటి, పెట్టే థంబ్నెయిల్ ఒకటి, ఇలా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. నిజానికి అది సెన్సేషన్ కోసం, వ్యూస్ కోసము ఆ కంటెంట్ని జనరేట్ చేస్తున్నారు. కానీ అది పరిధులు దాటిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఏకంగా వల్గర్, ఒక నీచమైన దారుణమైన పదజాలంతో ఏకంగా బూతుని తీసుకొచ్చి ఇప్పుడు వీడియోల రూపంలో పోస్ట్ చేసేస్తూ ఉన్నారు. సో కేవలం వ్యూస్ కోసం మరి సమాజం ఇలాంటి వాటి మీద తిరగబడాలి. ఖచ్చితంగా ఇలాంటి ఛానల్స్కి రిపోర్ట్ కొట్టాలి, వీటి మీద సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వాలి. అసలు కంప్లైంట్ ఇచ్చేదేంటి? ఇవన్నీ సొసైటీలో ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద రన్ అయ్యాయి కదా, ఇవాళ మేము తీసుకొచ్చి చెప్పడం కాదు కదా. సైబర్ క్రైమ్స్ టీమ్స్ కూడా ఇదే వీడియోలు చూస్తున్నారు కదా, వాళ్ళకంటే మనకంటే ముందు వాళ్ళే అబ్జర్వ్ చేస్తారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అభ్యంతరకరమైన కంటెంట్ ఏది వస్తుందని. ఇలాంటప్పుడు సుమోటోగా తీసుకోవటం, వాటిని రిస్ట్రిక్ట్ చేయటం, సమాజాన్ని నాశనం చేయకముందే ఆపగలటం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కదా. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అనేది చూడాల్సి ఉంటుంది. అది ఇది ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వానికో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో సంబంధించింది కాదు, ఇది ఎంటైర్ నాశనం చేసింది. వాళ్ళు తెలుగు భాషలో ఈ వీడియోస్ తయారు చేశారు. ఇదే ఛానల్ వాళ్ళు, ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు వేరే భాషల్లో కూడా అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉద్దేశించి దేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా వీడియోలు రన్ చేసుంటారు కూడా ఈ పాటికే. సో అంటే ఇక దేశం మొత్తానికి కూడా ఇది పాకిపోయి ఉంటుంది ఈ పాటికే. మనం తెలుగు వరకే చూస్తూ ఉన్నాం. సో వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, సమాజంలో మార్పు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి దరిద్రమైన వీడియోల్ని జనాలు చూడకూడదు, వాటిని తిరస్కరించాలి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం బిగ్ టీవీ తరఫున. ఎగ్జాక్ట్లీ అశోక్. ఆటలేమో కోటలు దాటుతాయి, పర్ఫార్మెన్స్ ఏమో నిమిషం దాటదు. అవసరమారా ఈ సెల్ఫ్ డబ్బాలు? ఇక్కడ చూసిన బ్లాక్ ఫారెస్ట్ కేకులే మామా, మన సైడ్ ఎక్కడైనా అసలు పింక్ ఫారెస్ట్ కేకులు ఉంటాయా? పాపమ్మ మనవరాలేంటో డైలీ ఈవినింగ్ ఓయో క్లాసెస్ అని బుక్స్ కూడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు ఏంది ఆ క్లాసులో నాకు అర్థం కావట్లేదు బాబు. నా బాయ్ ఫ్రెండ్ టైటానిక్ లో హీరోలా నా బొమ్మ గీస్తా అంటాడు, కాన్సన్ట్రేషన్ రావట్లేదు పనయ్య గీస్తా అంటాడు, తర్వాత బట్టలు వేసుకో రేపు చూద్దాంలే అంటాడు. నా కోసం 2 చుక్కలు కార్చే వాళ్లే లేరు మామ. ఐ మీన్ కన్నీటి చుక్కలు. సింపుల్ టిప్, పెళ్లి చూపుల్లో అబ్బాయిల రైట్ హ్యాండ్ రేఖల్ని చూడండి.
ఎంత ఎక్కువ అరిగిపోయి ఉంటే మీరు అంత ఎక్కువ సుఖపడతారు.